మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సత్యనారాయణ గారు నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఆధార్ కార్డు ఉంటే చాలు పర్సనల్ లోన్ ఇస్తారంటూ నేను ఇవాళ ఒక ఆర్టికల్ చదివాను. అవును, ఉంది. ఏంటి అసలు ఆధార్ కార్డుతో నిజంగా మనకి పర్సనల్ లోన్ అనేది ఇస్తారా? ఇస్తే ఎంత వరకు ఇస్తారు? దానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి? అదే విధంగా అసలు ఎంత వడ్డీ రేటు విధిస్తారు? ఇటువంటి అన్ని రకాల విషయాలను కొంచెం మనం డీటెయిల్ గా తెలియజేయగలరు? ఓకే, లేటెస్ట్ న్యూస్ ఇది. అయితే జనరల్గా అందరికీ అప్పిస్తున్నారు అనగా ఒక విధానం ఉంటుంది. అప్పు అదే అవసరం ఉంటుంది కాబట్టి ఆర్థిక అవసరాల కోసం అప్పు అనేది తీసుకుంటారు. ఫస్ట్ గుర్తొచ్చేది ఏదైనా అనగానే అరే ఎవరన్నా లోన్ వస్తే చూడరా అని అంటారు. ఏదన్నా సరే లోను. అయితే ఈ లోన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసేది ఏది ఉందో ఫాస్ట్గా వస్తుంది ఈ లోన్. అది ఎలా వస్తుంది ఏంటిది అనేది చూద్దాము. అయితే దీనికి మెయిన్ మాత్రం ఆధారే. ఇప్పుడు మనం డిస్కస్ చేసేది కూడా అదే, ఆధారే మెయిన్. ఇప్పుడు ఒకప్పుడు పాన్ కార్డు మెయిన్ బేసిక్ ఉండేది, ఇప్పుడు ఆధార్ బేస్ అయింది. అంటే ఏదన్నా చెయ్యి, ఎక్కడికన్నా పో, నీ ఆధార్ చెప్పాయా బాబు అంటాడు. అంటే దర్శనానికి పో తిరుపతి, లేదు ఇంకేదన్నా చెయ్యి, ఆధార్ తోటే లింకు. ఈవెన్ ట్రైన్ ఎక్కినా ఫస్ట్ టికెట్ చెప్పంగా రైట్. అంటే నీవు ప్రూఫ్ అనే దాని మిగిలిన ఏమక్కర్లే, ఆధార్ ఉంటే చాలు. అయితే ఇప్పుడు ఆధార్ తోటి మనం లోన్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాము. అయితే జనరల్గా ఇప్పుడు ఎన్బిఎఫ్సిలను ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు. ఈ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అంటే జస్ట్ లైక్ బ్యాంక్ టైపే. అంటే వాళ్ళ దగ్గర పైసలు ఉంటాయి, వాళ్ళు వడ్డీలకు ఇస్తారు, వాళ్ళు డిపాజిట్ తీసుకుంటారు, వడ్డీలకు ఇస్తారు. వాళ్ళు కూడా అంతే సేమ్. వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఇస్తారు. అయితే మనము కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి, ఆ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, చూడాలి. ఇప్పుడు మనం ఏంటిదో చూద్దాము. అయితే ఏదున్నాయి ఇప్పుడు దీని మీదనే బేస్ అయింది. ఎక్కువ డాక్యుమెంటేషన్స్ అవసరం లేదు. సింపుల్గా ఆధార్ నెంబర్ వేసి వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అక్కర్లే, అన్ని దాంట్లోనే వచ్చేస్తాయి. ఏది ఆ యాప్లోనే వచ్చేస్తాయి. మనం ఆధార్ నెంబర్ కొట్టగానే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత వస్తుంది. అయితే ఆన్లైన్లోనే ఇది అప్లై చేయాలి. మనుషులను కలవక్కర్లేదు, సింపుల్గా ఆఫీసులు చుట్టూ తిరగక్కర్లేదు. రేపు రా, మధ్యాహ్నం రా, సాయంత్రం రా, చూస్తా చేస్తా అనేది లేనే లేదు. సింపుల్గా జరుగుద్ది. అయితే వీళ్ళు ఎవరైతే ఆధార్తో ఉన్నారో, ఇది తక్కువ కనుక ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతేనో బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. మనకి ఎక్కువ ఇన్కమ్ ఉండి పే స్లిప్ మంచిగా ఉండి సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ, కార్పొరేట్ లెవెల్లో కానీ, లేకపోతే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే వాళ్ళకైతే వీళ్ళు ఇస్తారు. మన పని ఏంటిది, తక్కువ ఆదాయం అనుకుంటున్నాం, దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి ఈ వీడియో ఒకవేళ వాళ్ళకి డౌట్స్ ఉంటే ఇట్లా ఆధార్ తోటి ఇస్తారట కదా, ఆ టర్మ్స్ కండిషన్స్ ఏమని చెప్తే వాళ్ళకి ఎలిజిబిలిటీ కనుక ఉంటే వాళ్ళు ఇచ్చేయటం జరుగుతుంది. అయితే ఇది ఎవరెవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు, అదే 21 ఏజ్ అంటే మేజర్ ఎప్పుడైతే అవుతారో 21 నుంచి 58 మధ్యలో వాళ్ళకి ఇస్తారు. ఇవి బ్యాంకులు ఇస్తాయి, మన ఇటువంటి ఎన్బిఎఫ్సి కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఒక్కోసారి 60 నుంచి 65 ఏళ్ళకి కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఇన్కమ్ సుమారుగా 15,000 నుంచి 25,000 మధ్యలో ఉండాలని కొన్ని బ్యాంకులు కండిషన్స్ ఉన్నాయి. 15 నుంచి 25,000 మధ్యలో ఉంటేనే బ్యాంక్ వాళ్ళు నీకు ఇవ్వటం జరుగుతుంది. అయితే దీంతో పాటు సిబిల్ స్కోర్ మాత్రం చూస్తారు. అది మెయిన్ అనమాట. క్రెడిట్ స్కోర్ కనుక అంటే ఏదన్నా డిఫాల్ట్ అయిపోయి అప్పులు ఎగ్గొట్టో ఇంకేదైనా జరిగింది అనుకోండి, సిబిల్ స్కోర్ బాగా పడిపోతుంది. 700 పైన కనుక ఉంటే 800, 850 అట్లా 700 పైన ఉంది అనుకోండి, నో ప్రాబ్లం వచ్చేస్తుంది. అది మెయిన్ చూసుకోవాలి. ఎంత ఎక్కువ కనుక సిబిల్ స్కోర్ ఉంటే వాళ్ళకి వడ్డీలో కూడా రాయితీలు ఉన్నాయి. అంటే ఈయన ప్రాంప్ట్, ఈయన టైంకి పేమెంట్ చేస్తాడు కాబట్టి ఈయనకు వడ్డీలో కూడా రాయితీలు ఇవ్వడం. బ్యాంక్ వాళ్ళకి మన మీద ఒక మంచి నమ్మకం, అభిప్రాయం ఉంటుంది. ఆ నమ్మకం అభిప్రాయమే సిబిల్ స్కోర్. ఆ నమ్మకం సిబిల్ స్కోర్ ఏదైతే 400, 300, 500, 700 లోపు ఉన్నాయి అనుకోండి, కొంచెం ఆలోచిస్తారు. అయితే ఇవన్నీ కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదైనా బిజినెస్ చేస్తున్నారు, ఆయనకి ఏదైనా ఫండ్స్ అవసరం అవుతాయి, అప్పు తెచ్చి వడ్డీలు ఎక్కువ కట్టే బదులు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే నా దగ్గర పైసలు ఉంటే నేను బిజినెస్ ఇంకా డెవలప్ చేయాలని అనుకుంటాడు, స్వయం ఉపాధి అతను. అప్పుడు ఇటువంటిది లోన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఎంప్లాయీస్, ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఏదైనా వాళ్ళ అంటే జనరల్గా ఎంప్లాయీస్కి వాళ్ళ శాలరీ వాళ్ళకు ఉన్నా కానీ ఒక్కొక్కసారి మధ్యలో ఇప్పుడు ఫెస్టివల్స్ లాంటి కానీ, లేకపోతే ఈవెంట్స్ వస్తాయి, బర్త్డే ఈవెంట్స్ అనో, లేకపోతే మ్యారేజ్ ఈవెంట్స్ అనో, ఏదైనా పండుగలు వచ్చినప్పుడు
ఖర్చు మిస్ మ్యాచ్ అయ్యింది. అంటే ఈయన సేవింగ్స్ వాటికి సరిపోదు. అప్పుడు అనిపిస్తుంది కదా, ఇప్పుడు మనకు కొంత లోన్ ఇస్తే మనం ఈ పండగకో ఈ ఈవెంట్కి ఖర్చు పెట్టేస్తే మళ్ళీ మనం చిన్నగా తీర్చుకోవచ్చు అనుకుంటాడు. అటువంటి వాళ్ళకి కూడా ఈ లోన్లు రావటం ఉంటుంది. అయితే దీంట్లో సింపుల్గా ఏముంటుందంటే ఆధారు, పాను, జనరల్ అన్నింటిలో ఉండేటటువంటి ఫార్మాలిటీసే. ఆధారు, పాను, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ఓటర్ ఐడినో ఏదో ఒకటి ప్రూఫ్ మెయిన్. తర్వాత వీళ్ళు కనుక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది అనుకోండి, చిన్నపాటి ఏదన్నా షాప్ లాగా స్వయం ఉపాధి పథకం ఉంది అనుకోండి, అంటే ఆ పథకం ఉన్న వాళ్ళు కేటగిరీలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క ఆఫీసు అడ్రస్ అంటే ఇదే అని, అంటే రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది, అదొకటి ప్రూఫ్ పెట్టేసి వాళ్ళు కనుక ఏదైతే చేస్తారో జిఎస్టీ కూడా, అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ. అంటే ఇప్పుడు చిన్నపాటి టైలింగ్ షాప్లో, చిన్నపాటి మామూలు షాప్స్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నట్టు స్వయం ఉపాధి ఉంటాయి, వాళ్ళకి ఏదైతే ఉందో జిఎస్టీ సర్టిఫికేట్ ఉంటుంది, జిహెచ్ఎంసీ వాళ్ళు ఇచ్చేది. ఆ జిఎస్టీ సర్టిఫికేట్ ప్లస్ వాళ్ళ యొక్క ఆఫీస్ అడ్రస్ తోటి రెంటల్ అగ్రిమెంటు, తర్వాత వీళ్ళ యొక్క ఇన్కమ్ ప్రూఫ్, అంటే వీళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏదైతే బ్యాలెన్స్ షీట్ ఆ కంపెనీ అనుకోండి, చిన్నపాటి సంస్థ ఉందనుకోండి, వాళ్ళ యొక్క ఐటీ రిటర్న్స్ ఉంటాయి, ఏది యాన్యువల్, ఈ ఐటీ రిటర్న్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటే వాళ్ళ యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీట్లు కూడా సిఎన్ అడిగి తీస్తారు, వాళ్ళ ద్వారా మనము సబ్మిట్ చేయాలి. అదే ఎంప్లాయీ అనుకోండి పే స్లిప్ ఉంటుంది, ఈ పే స్లిప్పే ప్రూఫ్. మళ్ళీ వీటితో పాటు ఫామ్ 16 అని ఒక ఫామ్ ఉంటుంది, అది ఐటీ రిటర్న్స్ కోసం చేసినవన్నట్టుగా ఆ 16 ఫామ్ ఒకటి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన లింకు, మన ఫోన్ నెంబరు ఆధార్కి లింక్ అయి ఉండాలి. ఆల్రెడీ మనం ఇప్పటివరకు మొత్తం మ్యాక్సిమం అయిపోయిన ఏదో 1% 2% ఆధార్కి సెల్ ఫోన్కి లింక్ లేనటువంటి మ్యాక్సిమం అయిపోయినాయి. అదొకటి మాత్రం ఒకవేళ లేకపోతే వాళ్ళకి ఇవ్వరు. అయితే ముందు ఏం చేయాలి, వీళ్ళు ఎవరైతే ఆ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ డౌన్లోడ్ చేసుకోవాలి. అప్పుడు వాళ్ళ యొక్క రుణం, వాళ్ళ ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎంత వస్తుందో చెక్ చేసుకోవచ్చు. చేసుకున్నాక అప్పుడు వీళ్ళ దగ్గర ఏవైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో అవి అప్లోడ్ చేయాలి దాంట్లోనే, ఆ యాప్లోనే. అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది, ఏది ఆధార్కి. ఆ ఓటీపీకి అప్పుడు మనం ఏం చేయాలి, కేవైసీ అంటారు, నో యువర్ కస్టమర్ అనమాట, కేవైసీ అంటారు. దాన్ని ఫిల్ చేయాలి. చేసిన తర్వాత అప్పుడు మీకు 24 నుంచి 48 అవర్స్, 1 డే ఆర్ 2 డేస్లో మీకు డైరెక్ట్గా మీ ఖాతాలోకి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి దాంట్లోనే, ఆ యాప్లోనే మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ యాప్ ద్వారా ఆ బ్యాంకుకి మీ అమౌంట్ మీరు ఏదైతే లోన్ అప్లై చేశారో ఎలిజిబిలిటీ ప్రకారంగా మీకు 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల మీరు ఏదైతే అప్లై చేసిన అమౌంట్ ఉందో డైరెక్ట్గా వెళ్ళిపోద్ది. ఇది ఎంతవరకు ఇస్తారు, 50,000 ఎంత లిమిట్ ఇస్తారు, ఎంత లిమిట్, 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా మీకు ఆ లోను వస్తుంది. అయితే ఎన్బిఎఫ్సిలు మాత్రం 25,000 నుంచి ఇస్తాయి, లోపు ఇవ్వవు, 25,000 నుంచి ఇవ్వటం వస్తాయి. అయితే ఒకవేళ సేవింగ్స్ అకౌంట్ ఉన్నాయనుకోండి, బ్యాంకుల్లో కూడా, అంటే బ్యాంకులు కూడా పెద్ద మొత్తాలు ఇస్తాయి అనమాట. అంటే మన బ్యాంక్ అకౌంట్ బాగా జరుగుతుందని బ్యాంక్ మీరు అన్నట్టు తెలిసిపోద్ది, లావాదేవీలు అప్పుడు బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వడానికి ఉంటుంది. అయితే వీటన్నిటితో పాటు ఇంట్రెస్ట్ రేట్స్ కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు యాన్యువల్ వచ్చి 12.7% ఉంది, అంటే రూపాయి 5 పైసలు పడుతుంది, రూపాయి 5 పైసలకి 6 పైసలకి, రూపాయి 6 పైసలు పర్ మంత్, అంటే 12% అంటే రూపాయి వడ్డీ, 12.87 ఇది ఇంట్రెస్ట్ రేటు. అయిన తర్వాత దీంతో పాటు ఫస్ట్ టైం మాత్రం పరిశీలన రుసుము, అంటే నీ చెకింగ్ కోసం 5% ప్రాసెసింగ్ ఫీజు, ఓన్లీ 1 టైం, అది 5% ఛార్జ్ చేస్తారు అవి. తర్వాత మనం టైం పీరియడ్ పెట్టుకోవచ్చు, 1 ఇయర్ పెట్టుకుంటావా, 2 ఇయర్స్ పెట్టుకుంటావా, 6 మంత్స్, అంటే 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ వరకు చూసుకోవచ్చు, ఏది టైం ఫ్రేమ్ అది పెట్టుకోవచ్చు. రెండోది ఎప్పుడైనా కానీ మన దగ్గర ఏదైనా ఉంటే మనం ముందు కూడా పే చేయొచ్చు, ఏది మనం ముందు పైసలు తీసుకున్నాం 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ టర్మ్ పెట్టుకున్నాం, ఒకవేళ మీ దగ్గర పైసలు జమ అయినాయి కొన్ని జమ చేసుకుంటూ పోవచ్చు. ఒకవేళ లేదు, ఒకవేళ మీరు కనుక డిఫాల్ట్ అయితే 500 పెనాల్టీ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మీరు 1 ఇయర్ నుంచి 5 ఇయర్స్ పెట్టుకోరు, ఏముందిలే ఆన్లైన్లోనే కదా కట్టకపోతే చూసుకుందాంలే అనుకుంటే, ఒకటో సిబిల్ స్కోర్ పోద్ది, నెంబర్ 2 500 రూపీస్ నీకు పెనాల్టీ పడుతుంది. నువ్వు తీసుకునే చిన్న అమౌంట్తో సంబంధం లేదు, పెనాల్టీ ఏదైతే అపరాధ రుసుము అంటారు దాన్ని, 500 రూపీస్ నీకు పెనాల్టీ పడుతుంది. అందుకని మనం ఏం చేయాలి, ఎప్పుడైతే ఉన్నాయో ఇవన్నీ చెక్ చేసుకోవాలి, చదువుకోవాలి, వినాలి, చూడాలి. ఈ 12.7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు అనేది ఉంది, కొంచెం అటు ఇటుగా కూడా ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఏం చేస్తాయి, కొంచెం వడ్డీ రేటు తగ్గించి నీ సిబిల్ స్కోర్ కనుక బాగా ఉందనుకోండి ఫాస్ట్గా ఇచ్చేస్తాం. మనం చూసుకోవాలి ఏంటిది, 1-2 బ్యాంకులు ఆ యాప్లోనే చెక్ చేసుకొని ఏ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేటు తక్కువ ఇస్తున్నారు, మనకి
మన బ్యాంక్ ఉండి అంటే మన బ్యాంక్ ఉంటుంది కదా మనకు అకౌంట్ అది కనుక అయిందనుకోండి అప్పుడైతే మీకు ఇబ్బంది ఉండదు. ఎందుకోసం అంటే మన బ్యాంక్ అకౌంట్ అదే మన అకౌంట్ అదే మన పైసలకే అందులోనే ఉంటాయి కాబట్టి అప్పుడు 1% 0.5% మనం చూడక్కర్లేదు, నెగ్లిజిబుల్ అనమాట. ఇప్పుడు 12.7 ఉంది, ఇంకోటి ఏదో కొంచెం తక్కువ ఉంటుంది, మనం ఏం చేయాలి అప్పుడు? ఏం చేయక్కర్లేదు. 1% గురించి చూడకుండా మన బ్యాంకు మన అకౌంట్లో ఉన్నది కనుక వచ్చింది అనుకోండి తీసేసుకోవడం బెస్ట్. ఎందుకోసం అంటే ఇది ఆధార్తో లింక్ అయింది. ఇది ఏదైతే ఉందో ఇంకా ఎవరైతే అంటే ఆ డీటెయిల్స్ అవసరం ఉన్న వాళ్ళు రెడీగా ఉండాలి, రెడీ పెట్టుకోవాలి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు చేయాలి, అంతే తప్ప అవసరం లేనప్పుడు మాత్రం తీసుకోకూడదు. ఎందుకోసం అంటే అవసరం లేనప్పుడు తీసుకుంటే అవసరమైనప్పుడు దొరకకుండా పోతాయి. అందుకని రుణాలు ఎప్పుడైనా కానీ అవసరమైతేనే తీసుకోవాలి. కానీ దానికి కావాల్సిన సోర్స్ కానీ దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ సిబిల్ స్కోర్ కానీ పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.